అధ్యక్ష మీకు ధన్యవాదాలు అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు. మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారికి మరి ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ మరికి ధన్యవాదాలు చెప్తూ, మరి అధ్యక్ష గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరి కొమరం భీం ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పుడు దాదాపు రైతాంగానికి 46 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి అధ్యక్ష. కానీ ఒక 10 ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ప్రాజెక్టు పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది అధ్యక్ష. ఈ సమ్మర్లో దాన్ని రిపేర్ చేస్తే బాగుంటుందని అధ్యక్ష మీ ద్వారా మరి ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది అధ్యక్ష. అట్లనే మన వట్టివాక్ ప్రాజెక్టు కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అది పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. మరి దానికి మన పిల్ల కెనాల్స్ కానీ మెయిన్ కెనాల్స్ కానీ ఏవి కూడా లేవు అధ్యక్ష. మరి తొందరలో మరి వట్టివాక్ కెనాల్స్ కూడా మరి పూర్తి చేసి మరి రైతాంగానికి మరి సాగునీరు అందిస్తే బాగుంటుందని మీ ద్వారా ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మన కొమరం భీం జైల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి కొమరం భీంని గుర్తించేసి మన గతంలో మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారు మరి జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మరి అక్కడ మెడికల్ కాలేజ్ ఇనాగ్రేషన్ చేస్తాం నడుస్తుంది. కానీ ప్రొఫెసర్స్ 3 ఉన్నారు అధ్యక్ష. మరి అక్కడ ప్రొఫెసర్స్ కూడా లేకపోవడంలో అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ చదువుతున్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష ఇంకా మన ఇల్లు కానిపోయిన వాళ్ళకి చాలామంది మొన్న ఒక 2 నెలల్లో మరి మా కాన్స్టిట్యుయెన్సీలో ఇల్లు కాలిపోవడం జరిగింది అధ్యక్ష. మరి వారికి మరి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాం అధ్యక్ష. మరి ఇల్లు కాలిపోయిన వారికి మరి నష్టపరిహారం వారికి ఇవ్వాలని తొందరలో మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ.